రాజకీయాన్ని గురించి ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారు దాని గురించి మీకు బాగా తిరిగి ఉన్నారు జనాలు ఏమనుకుంటున్నారు. సపోజ్ వాకింగ్ ట్రాక్ లో కానీ, పార్కుల్లో కానీ, పబ్లిక్ లో కానీ, ఎక్కడ కాఫీ హోటల్లో కానీ నలుగురు కూర్చుంటూ మాట్లాడుకునేది వింటా ఉంటాం కదా. ఎరా శేషగిరి తెలుగుదేశం పార్టీ వస్తుందంటా ఉంటారా ఈసారి, వాడు కూడా వేస్తాడు ఓటు, తెలుగుదేశం గ్యారంటీకి వస్తుందని ఇంకోటి అంటాడు రెండో వాడు. మూడోవాడు అంటాడు ఏమోను ఆ దొంగోట్లు, డబ్బులు, పోలీసులు పోలీసులు వాళ్ళు మాట్లాడుకునేది, వాలంటీర్లు వీళ్ళందరితో కలిపి వాడు మళ్ళీ వస్తాడంటున్నారు, వస్తాడేమో వస్తే ఇదంతా వదిలిపెట్టి మనం పోవాల్సిందేరా. నలుగురు కూర్చుంటే మాట్లాడుకున్న మాటలు ఇవి. రే ఎవరు వింటున్నారో చూడండి, మళ్ళీ భయం. ఒక ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రి మీద అసంతృప్తి ఏర్పడటం అను, ఒక ముఖ్యమంత్రి బాగా పనిచేయలేదని చెప్పి జనం విమర్శించటం అనేది చూశాం. కానీ అసంతృప్తి ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రిని ఇట్లా తిట్టడం మాత్రం పబ్లిక్ నేను తప్పు కదండి. తప్ప అసలు మీరు రాజద్రోహం మీరు ఎడిట్ చేసుకోండి చేయకపోండి, నేను చెప్తున్నానండి. జనం మొన్న పబ్లిక్ లో ఒక విశ్లేషకుడు ఏం చెప్పాడంటే టీవీ డిబేట్ లో, దుర్మార్గుడు, దుష్టుడు, రాక్షసుడు, పనికి మాలినవాడు, సైకో, మానసిక రోగి, ఇంకా ఏదైనా ఉన్నాయని అనుకుంటే ఇవన్నీ చాలా చిన్న పదాలు అతనికని అన్నాడు. ఇంకా ఇప్పుడు నువ్వు ఇవాళ 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి 2 విమానాలు 2 హెలికాప్టర్లను కొంటున్నావు. దీనికను ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండంగా అంబాసిడర్ కారు, ఒక కారు ఉంటే డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆయన ప్రైవేట్ సెక్రటరీ, సార్ కారు పాతదైపోయింది సార్, అంతకుముందు ముఖ్యమంత్రి వాడింది, ఇది కొత్తది కొన్నాం సార్ అంటే, నో క్వశ్చన్ ఆఫ్ ఇది ఎంత రిపేర్ అయిద్దని చూస్తే 1650 రూపాయలు పెట్టి రిపేర్ చేసి ఆ కారు వాడుకున్నారు. ఇవాళ నువ్వు 3 కోట్లు పెట్టి ఎలక్షన్లు ఇంకా 2 నెలలు వస్తుంటే 10 రోజులు మార్చుకుంటూ రావాలి, 10 రోజుల్లో నోటిఫికేషన్ ఉంటే ఇవాళ 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు విజయవాడలో ఉన్నాయి. అంత మ్యానిపులేషన్ ప్రజలు గమనించారు. ఇప్పుడు ప్రజాభిప్రాయం ఏంటంటే, నా దృష్టిలో ప్రజాభిప్రాయాన్ని మీరు మీ ద్వారా ఇప్పుడు నేను కూడా గత ఎన్నికల్లో 100కి 100 పాళ్ళు వైసీపీ గవర్నమెంట్ రాబోతుంది, వస్తుందని చెప్పినటువంటి వాడినే ప్రజలు దాన్ని ఆమోదించకుండా నన్ను ఇతను వైసీపీ అభిమానులాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రజల పల్స్ తెలిసిన వాళ్ళకు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 2019లోనేమో చంద్రబాబు నాయుడు గెలవాలి, ఈ ఎమ్మెల్యే ఓడిపోవాలని చెప్పి చూశారు. ఇప్పుడు రివర్స్ అయింది, జగన్ రెడ్డి ఓడిపోవాలి, ఇది ఒకటే జయం ఎమ్మెల్యేగా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా గుంటూరు వేయమంటే నేను వేయనని వచ్చాడు. ఇప్పుడు నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు అనుకో, 1,50,000 ఓడిపోతాడా వైసీపీ అయితే. అంటే జగన్ రెడ్డినే చూస్తున్నారు, నువ్వు క్యాండిడేట్ ఎవరు అనేది కాదు, వాడు బ్రహ్మనాయుడా లేకపోతే వాడు ఇంద్రుడా చంద్రుడా లేకపోతే ఇంకోటా కాదు, వాడి క్వాలిటీతో సంబంధం లేదు. అంత మార్పు వచ్చిందంటారా? 100%. అందుకనే అతను 35-40 అంటున్నారు, 40-45 అంటున్నారు. 45 దాకా రావటం అనేది చాలా మళ్ళీ సజీవంగానే ఉంటుంది పార్టీ. ఏది ఏమైనా 40 సంవత్సరాలు వెనకపోయింది షాయి గారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ప్రజలే కాదు అర్థం చేసుకుంటే 57 నుంచి 2019 దాకా ఇన్ని సంవత్సరాల్లో 11-12 మంది ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు దాకా ఒక 5 లక్షల కోట్లు అప్పు అయింది. బడ్జెట్ రాబడి పోబడి కాకుండా అప్పులు చేసినాయి. మరి ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల అఫీషియల్ అప్పు తేలింది, 10 లక్షలు 11 లక్షల కోట్ల అప్పు కనపడుతుంది. ఇప్పుడు ప్రతి కుటుంబం మీద నీకుండే వ్యక్తిగతమైన అప్పు కాకుండా 2 లక్షల రూపాయలు మీ ఇళ్ల మీద అప్పు ఉంది, అది మనం తీర్చాల్సిందే. ఇది కాక మద్యం
ఆ మద్యం ప్రభుత్వమే అమ్మింది. ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ ఖజానాకు పోలా. మరి ఇసుక డైరెక్ట్ గా అమ్మేసుకున్నారు. ఆ డబ్బులు ఎట్టుపోయినా తెలియదు. ఖనిజ సంపద మొత్తం గీవెల్ మొత్తం దోపిడీ ఇదైపోయి ఈ డబ్బులు ఇవి కాకుండా అన్ని కార్పొరేషన్లు అప్పులు పెట్టి తెచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఐపీ పెట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐపీ పెట్టబోతుంది. ఇప్పుడు రేపు పొద్దున్నే ప్రజాభిప్రాయం ప్రకారం ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి 120 130 వస్తాయి సీట్లు. చంద్రబాబు నాయుడు వస్తాడు. ఏం చేస్తాడు? డబ్బులు ప్రతి నెల 11 లక్షల కోట్లుగా వడ్డీ కట్టాలి. రెండోది 3,000 రూపాయలు. నేను చెప్తున్నా, ప్రజలందరూ కూడా బ్రిటన్ లో ఎవరైతే రిషి సునాక్ వచ్చిన తర్వాత అరే బాబు ఈ అన్ని ఫెసిలిటీస్ రద్దు చేస్తున్నాను కొన్ని సంవత్సరాల పాటు అని మొన్న అన్నాడు. అనకపోతే ఎవడిస్తాడు అప్పు? ఎన్ని తెస్తారు? అన్ని మళ్ళీ ఈయన ఒక 6 స్కీమ్ పెట్టాడు కదా. పరిపాలన అనేది కష్ట సాధ్యము. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి కొంత రెగ్యులేట్ చేసుకోకపోతే ఉద్యోగులకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1వ తారీఖు జీతాలు ఇచ్చి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఎప్పుడు వస్తాయో తెలియదు. పెన్షన్ల డబ్బులు మొత్తం వాడుకున్నాడు. పెన్షన్ల డబ్బులు వేయాల్సి వస్తుందని చెప్పి రిటైర్ అయినటువంటి వాళ్ళకి డబ్బులు వేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకి పదవి కాలం పెంచుతా ఉన్నాడు. ఇవన్నీ చట్ట పరిధిలోకి వస్తాయండి. చట్ట పరిధి అంటే ఇంకా చట్టము ఇప్పుడు మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు. ఆయన ఏం చెప్తే అది పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఏకంగా ఇక ఎవడు కావాలంటే ఛాయం తీసుకెళ్లి లోపల ఏమంటే వేస్తున్నారు. ఏందది? అట్ట వేయొచ్చా? అసలు వేస్తున్నారు కదా. రాష్ట్రంలో జరుగుతున్నది నువ్వు చూడలేదా? నువ్వు లేవా? నేను మామూలు క్యాజువల్ గా ఒక పర్సన్ తీసుకెళ్ళి ఇప్పుడు రేపు దీనికి డబల్ అయింది. మనం ఇంకా ఇదేనా? ఇది ప్రగతి? ఇది కాదు కదా. ఇప్పుడు అందుకనే నేను అనేది ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే అవకాశం ఇప్పుడు ఎంత మాత్రం లేదు. వచ్చిన 3,000 1,000 రూపాయలు అయిపోయింది పెన్షన్. అది కూడా ఇయ్యలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 3,000 ఇవ్వగలుగుతాడు అనేది ఇప్పుడు నేనే ఆ పార్టీ అభిమానిగా చెప్పట్లా. ఇప్పుడు ప్రయత్నం చేస్తాడు అంటే ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? అప్పిచ్చేవాడు మొత్తం అయిపోయాడు. ఇప్పుడు చాలా మంది ఐపీఎల్ పెడుతున్నారు అన్నారు, చూసారా? ఐపీఎల్ పెట్టేవాళ్ళందరూ ఎందుకు పెడుతున్నారు? ఇంకా డబ్బు ఇచ్చేవాళ్ళు లేక. కొంతమంది తెలివితేటలుగా ఇది మూటల లోపల వేసుకొని. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఖజానా దివాలా తీసింది. ప్రజలకి ప్రభుత్వాలు ఆయన ఇచ్చిన హామీలు కాక ఆయనకు అదనంగా ఈ పార్టీ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలంటే చంద్రబాబు స్వభావానికి, చంద్రబాబు నాయుడు ఆ వయసుకి, ఆ అనుభవానికి, ఆ కష్టానికి, ఆ విజన్ కి. ఇప్పుడు హైదరాబాద్ ఎవడెన్ని చెప్పినా హైదరాబాద్, శంషాబాద్, ఔటర్ రింగ్ ఇవన్నీ ఆయన ప్లాన్స్ ఏనని అందరికి తెలుసు. ఇప్పుడు ఆయన కష్టపడి ఏదన్నా చేస్తాడని మళ్ళీ ఒక ఆశతోటి ఒకసారి ఒక్క ఛాన్స్ ఇచ్చాము, ఒక్క ఛాన్స్ ముద్దులు పెట్టావు, తలనివిరావు, ముంచావు మమ్మల్ని, ఇంకా చాలయా అని జనం అనుకుంటున్నారు. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా ప్రజలు బయటపడి చోట్ల. అందుకని నువ్వేమనుకుంటున్నావు అంటే ప్రజలు గొర్రెలు అంటున్నావు. నేను నన్ను కలపమాకండి మళ్ళా. నేను వైసీపీ కాదండి. ప్రజలు అందరికన్నా కూడా చాలా తెలివి కలిగినటువంటి వాళ్ళు. మీరు చూడండి, మీరు ఉదాహరణ చెప్తా. పోయినసారి ఎలక్షన్ లో గుంటూరు పార్లమెంట్ లో 6 సీట్లు గెలిపించారు, 7 సీట్లు గెలిపించారు. ఒక్కటి మద్దాలగిరిది మన తెలుగుదేశానికి 3,000 ఎంపీ సీట్ ఓడిపోయింది. 6 సీట్లు పార్లమెంట్ గెలిచి మోదుగులు వేణుగోపాల్ రెడ్డికి ఓట్లు వేయాలి జనం. అంటే క్రాస్ ఓటింగ్ చేయగలరు, జనానికి ఎక్కడ ఏమైనా చేయగలరండి. ఒకటి మరి డబ్బు అలవాటు చేశారు, డబ్బుల కోసం నిలబడి వసూలు చేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రం మార్పు మొత్తం మీద రావాలి. మార్పు రావటం కూడా కాదండి. రాష్ట్రం చాలా మంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు వస్తాడా, రాకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, అరే నీ పొలాలు లాక్కుంటాడు, నీ ఇల్లు లాక్కుంటాడు, నీ భూమి కబ్జా చేస్తాడు, ఈ విధంగా మాట్లాడుకుంటున్నారండి. ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు బయట. అంత భయపడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? రెండోది, మీరే ఒకరు సామాజిక స్పృహ ఉన్నటువంటి 5 మంత్రుల పేర్లు వాళ్ళ శాఖలు చెప్పమంటే ఎవరికి తెలీదు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అది ఆ చిలకలూరుపేట ఉంటే చిలకలూరుపేటలో కాన్స్టిట్యూన్సీ 4 నెలల ముందు వదిలిపెట్టి వచ్చి గుంటూరులో ఆ పోస్టర్లో ఆ డబ్బులు ఖర్చు పెట్టడం చూశారు కదండి. రోజు విందులు వినోదాలు భోజనాలు. నువ్వు చిలకలూరుపేటకు ప్రజాప్రతినిధి, అవును, ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. నేను ఉదాహరణ అది ఒక్కటే చెప్తా. తెలుగుదేశంలో వైద్య ఆరోగ్య శాఖ ఎవరు చేశారు తెలుసా? డాక్టర్ కోడెల శివప్రసాద్ చేశాడు, డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి చేశాడు. 2 నిమిషాలు మౌనం పాటిద్దామండి. కోడెల శివప్రసాద్ గారు అంటే ఇంకో విషయం, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు చేశాడు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ చేశాడు. హేమహేమీలు నువ్వు ఆమెకు తీసుకొచ్చి అయితే గుంటూరులో రోజు మురుగునీరు దాకా చచ్చిపోతా ఉన్నారు. మా డాక్టర్ గారి కోసం మౌనం పాటించాల్సింది. నడుచుంటే నీకు ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే మొత్తానికి అయితే ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి చెప్పాలండి, అది కూడా ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు ఒక దళిత కుటుంబంలో పుట్టి భారత రత్నగా పేరుగాంచి భారత రాజ్యాంగాన్ని లిఖించినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 125 ఎకరాలు పెట్టి దానికి అమరావతి శృత్వనం, అంబేద్కర్ శృత్వనం అని పెట్టాడు. 100 కోట్లు ఖర్చు పెట్టాడు. అంత జరుగుతుంది. దాన్ని తీసుకొని వెళ్ళి విజయవాడ నడిబొడ్డులో తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ అసలు ఇప్పుడు అది రద్దీ కోడలి ప్రాంతం, అక్కడ పెట్టారు. పెట్టి బాగానే ఉందండి. డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చంద్రబాబు నాయుడు పెట్టి కొన్ని 100 మంది పిల్లలకి ఇచ్చిన ఆ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెట్టుకున్నాడు. ఈ ముఖ్యమంత్రిని ఏమన్నా చెప్పాడు? ఎన్టీ రామారావు గారు అండి. ఎన్టీ రామారావు గారు అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో ఎవడైనా చేతులు ఎత్తి మొక్కుతారు. ఆయన పెట్టిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు. మీరు సైకో అంటే మీరు అట్టాక్ అలా మార్చొచ్చండి, పేరు మార్చొచ్చా? ఏమండి మార్చడం ఏంటంటే నా ఇష్టం అండి. అది నేను 150 చేయొచ్చా ఒక ముఖ్యమంత్రి? ఆయన చేశాడు సరే, చట్టం ఒప్పుకుంటుందా? ఎవరేది అసలు చట్టం ఏడుందండి? చట్టం ఏడుంది? 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఏమైనా ఆ 10 కోట్లు పెట్టి కట్టిన ప్రజావేద కోల్చకుండా దాన్ని నువ్వు శుభ్రంగా దేనికో దానికి వాడుకుంటే పోయేది. దేవుడు పడగొట్టమన్నాడు. నీకు అంత కక్ష ఏంటి? రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టగానే ఏమన్నా అయింది? అది ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ, ఆయన యూనివర్సిటీ పెట్టింది ఆయన పేరు పెట్టుకున్నారు. తర్వాత ఆయన చచ్చిపోయినాక దాన్ని మార్చడం ఎంత దుర్మార్గం. అన్నిటికీ జగనన్నే జగనన్న చంద్రన్న అని కూడా అంటున్నారులేండి. చంద్రబాబు ఇంత 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 విత్తలవిడిగా 2-3 పథకాలకు పెట్టుకున్నాడేమో కానీ ఇట్లా అయితే ఒకటి బటన్ నొక్కుడు కార్యక్రమానికి అలవాటు పడిన వాళ్ళు, అతను ఓట్ బ్యాంక్ అతనికి కొంత స్థిరంగా ఉంది. బట్ ఈ కూటమి కలవకపోతే 2 విషయాలు స్పష్టంగా చెప్తాం. అతను మానసికంగా అతనిలో ఏదో ఒక చిన్న పొరపాటు అది లేకపోతే ఆ సకల జనుల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి కాదు కదా, అన్నిటికీ వాడే వస్తాడు. అన్నిటికీ అతనే వస్తాడు కదా. అతను ఇప్పుడు రెండోది, తెలుగుదేశం పార్టీలో 22 సంవత్సరాల్లో 22 సంవత్సరాల పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాగానే దాని స్వరూప స్వభావాలు మార్చేశాడు. కాదండి, అసలు ఆయనకి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు అన్నప్రసాదం కానీ ఆ సౌకర్యాలు కానీ ఇవాళ రోజు 70-80 వేల మంది వెళ్తున్నారు, 4 కోట్ల ఆదాయం వస్తుందంటే ఆయన పుణ్యం. ఇప్పుడు ఏం చేశారు? 22 సంవత్సరాల్లో 10 మంది చైర్మన్ని చేస్తే ఒక్క కమ్మాడికి ఇలా చూసుకోండి. అది తెలుగుదేశం. ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ చేశాడు, ఆదికేశవుల నాయుడు 2 సార్లు చేశాడు, చదలవాడ కృష్ణమూర్తి 2 సార్లు చేశాడు. అట్లా ఇదేందండి? బూచిపూడి సుబ్బారెడ్డి కన్వర్టెడ్, వైవి సుబ్బారెడ్డి 2 సార్లు, వైవి సుబ్బారెడ్డిని తీయగానే భూమన కరుణాకర్ రెడ్డి, వాడు ధర్మారెడ్డి, మరి పరమేశ్వర్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, కలెక్టర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంతమంది. వెంకటేశ్వర స్వామి అసలు రేత్రింబోళ్ళు నిద్రపోతున్నాడు అక్కడ. తప్పు కదా.
ఇప్పుడు అదే రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, నేను చెప్తున్నాను చూడండి, ఏ యాదవ్నో ఏ బీసీనో వెనకబడి హిందూ రిలీజన్ వాళ్ళకి ఇస్తారు. వాడు అందరూ అన్య మతస్థులేనంట. ఇప్పుడు ధర్మారెడ్డి అనేవాడు అసలు ఇంట్లో క్రిస్టియానిటీ అంట. అది మరీ దారుణం అండి. మరి దారుణం అంటే ఆ బంగారం ఎడిపోతుందో, ఆ డబ్బులు ఎడిపోతుందో, ఆ వెంకటేశ్వరం ఏందో. నేననేది ఈ రీజన్స్ అన్ని చూసుకుంటే దీన్ని పరిపాలన అంటారా అని అంటున్నాను నేను. పట్టిసీమ అండి, పట్టిసీమ 1400 కోట్లతోటి 10 నెలల్లో కట్టారు. ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ కింద 10 లక్షల ఎకరాలు, మొత్తం 12 లక్షల ఎకరాలు ఒక్క పంట పండకుండా నీళ్లు లేక ఎండిపోయింది. నువ్వు ఆ పంపులు ఆన్ చేయాల, ఆ పంపులు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి కదా. పంపులు ఆన్ చేయాల, అంటావు ఏంది నువ్వు? గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయింది, గుండ్లకమ్మ గేట్ వేయాల. గేట్ వేయటానికి ఎంత ఒక 20 లక్షలు 30 లక్షలు అయితే గేట్ అయింది. 20-30 లక్షలు గేట్ అయిపోవటం ఏంటండి, అది ఎంత సింపుల్ థింగ్. నీకు అది అక్కడెక్కడో అన్నమయ్య జిల్లాలో డ్యామ్ కొట్టుకుపోయింది, 400 మంది చచ్చిపోయారు, ఇళ్ళు అన్ని లేచిపోయింది. నీకు గుర్తుందా? 2 ఏళ్ల క్రితం వరదొచ్చి పైనుంచి వరదొచ్చి అన్నమయ్య జిల్లాలో డ్యామ్ కొట్టుకుపోయి ఊరు కొట్టుకుపోయింది. వెళ్ళాడా ఆ డ్యామ్? ఇంతవరకు కట్టాడా? అతనికి ఏమి కాదండి, రోజువారీ ఇంత ఆదాయం రావాలి, ఈ ఆటలు లెక్కేసుకోవాలి. ఇవాళ ఎవరినో వాడిని లోపలేసి కొడితే అది కూర్చొని టీవీలో చూస్తా కూర్చొని ఆనందించాలి. అతనికి ప్రజల పట్ల ప్రేమ, తల్లి చెల్లి 100 తగాదులు ఉంటాయా. ఇప్పుడు మా ఇంట్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళి అందరూ ఏమి తెలియని నటించి రావంటే. అందుకని ఒకవైపు అన్న వదిలిన బాణం కూడా అన్నకే వచ్చింది. ఆ అమ్మాయి మూలానికి ఎక్కువ నష్టం జరుగుతుంది తెలుగుదేశం కన్నా. కొంత నష్టం జరిగింది, ఎక్కువ కాదు. 1% 2% అదే కదా. ఇప్పుడు 4 లక్షలు, నువ్వు చెప్పింది 4 లక్షలు ఓట్ల, 4,50,000 ఓట్లు కదా. కాదు, 2% అనుకో, 8 లక్షల ఓట్లు పోతాయి. 175 నియోజకవర్గాల్లో నిలబడుతుంది కదా షాయి ఆమె క్యాండిడేట్ని. ఆమె ఒక్కతే నిలబడితే కాదు, అంతకుముందు రఘువీరారెడ్డి కాదు, ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక, వీళ్ళందరూ, ఖర్గే, వీళ్ళందరూ వచ్చి 4 మీటింగ్లు పెడతారు. ఈ పాత బ్యాచ్ అంతా హస్తం వాళ్ళు ఉండరు, తెలుగుదేశానికి వేయలేనని అటు వేస్తారు. అట్లా దెబ్బతింటుంది కొంత. అయినా 40-50 రావటం అంటే, మామూలు 40-50 దాకా రావటం అంటే నాకు ఆశ్చర్యం. అరే బాబాయ్ని చంపాడనే జనం అందరూ బయట చంపాడు, అవే చంపుకున్నాడు, ఏది పోతే పోయింది.